బ్రేకింగ్ చూస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన భార్య రూపాదేవి. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఆమె టీచర్గా పనిచేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేడిపల్లి సత్యం రూపాదేవి. మేడ్చల్ మునీరాబాద్లోని గవర్నమెంట్ స్కూల్లో రూపాదేవి ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నారు. అయితే భార్య మృతిని తట్టుకోలేక ఆసుపత్రిలో ఎమ్మెల్యే స్పృహ తప్పినట్టుగా తెలుస్తుంది. మేడిపల్లి సత్యంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నెల రోజుల కిందటే పేట్ బషీరాబాద్ విల్లా నుంచి అల్వాల్ పంచశీల కాలనీకి నివాసాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి రూపాదేవి మృతదేహాన్ని తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే వీళ్ళిద్దరు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. తిరుపతి సహా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ అంతలోనే ఏం జరిగింది, అసలు ఆమె బలవన్మరణానికి కారణం ఏంటనే విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. రూపాదేవి అలాగే మేడిపల్లి సత్యం 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏం జరిగిందనే విషయం కూడా పూర్తి స్థాయిలో తెలియరాలేదు. గురువారం మేడిపల్లి సత్యం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఉదయమే ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఆయన వచ్చేలోపే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం అర్ధరాత్రి వరకు కూడా బయటికి రాలేదు. అయితే ఆయన భార్య రూపాదేవి ఎందుకు బలవన్మరణానికి పాల్పడి వచ్చింది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, మేడిపల్లి సత్యం భార్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడింది, ఆత్మహత్యకు పాల్పడింది. ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంది, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ రామ్దేవ్, గత కొంతకాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి డాక్టర్ సత్యం రూపాదేవులు అన్యోన్యమైనటువంటి జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత సైతం గత కొద్ది రోజుల క్రితమే, దాదాపు నెల రోజుల క్రితమే తిరుపతి వెళ్లి వచ్చారు దంపతులు ఇతర బంధువులతో కలిసి. అయితే ఈ మధ్య కాలంలోనే ఆయన అల్వాల్లోని పంచశీల కాలనీలో శ్రీచక్ర అపార్ట్మెంట్ కి మకాం మార్చారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. రూపాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్యన వివాదాలు ఉన్నాయనేటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఆయన చొప్పదండి నియోజకవర్గ పర్యటన కోసం నిన్న ఉదయం వచ్చారు. ఉదయం రాగానే కొద్దిసేపటికే, అంటే సాయంకాలం సమయంలో మరణ వార్త, అంటే ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త తెలియడంతోనే హుటాహుటిన తిరిగి ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓన్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే సిద్దిపేట ప్రాంతంలో ఆయనకి ఎస్కాట్ తో రావడం జరిగింది. వచ్చిన తర్వాత సరాసరి ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత భార్య మృతదేహాన్ని చూసిన తర్వాత షాక్ కు గురయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు అసలు రీజన్ ఏంటి అనేటువంటి కోణంలో విచారణ జరుగుతుంది. కానీ ఇప్పటికీ వాస్తవమైనటువంటి ఆధారం అయితే లభించలేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిగా సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది రామ్దాస్. బట్ అంటే చంద్రశేఖర్, అంటే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ల కిందట ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఏం జరిగింది, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే బలవన్మరణానికి పాల్పడేంతటి బలమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది అసలు? మొత్తం మీద మీరు అన్నట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నారు, అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్యలో చిన్న చిన్న తగాదాలే కొద్దిగా ముదిరిపోయాయి, అధికమయ్యాయి అనేటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే మనస్తాపానికి, బలవన్మరణం పాల్పడే అంత కష్టం ఏమొచ్చింది ఆమెకి, ఎందుకు ఏ సమస్యకైనా కానీ పరిష్కారం లభిస్తుంది, అట్లాంటిది
ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత మేము చెప్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్ రైట్, అంటే మేడిపల్లి సత్యం నియోజకవర్గానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయమే ఆయన నియోజకవర్గం చేరుకున్నారు. సో ఆయనకి సమాచారం ఎప్పుడు అంది, ఎగ్జాక్ట్గా ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆయనకు సమాచారం ఎప్పుడు అందింది, అంటే దారిలో ఉన్నప్పుడే సమాచారం అందింది, ఆయన ఎన్ని గంటలకు చేరుకున్నారు ఇక్కడికి? అలా మీరు అన్నట్టుగా గురువారం ఉదయమే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. వివిధ కార్యక్రమాలు, వివిధ గ్రామాలు తిరుగుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ పాల్గొంటున్నటువంటి క్రమంలోనే సాయంకాలం ఆయనకి సమాచారం అందింది. దాదాపు పొద్దుపోయిన తర్వాతనే ఈ క్రమంలోనే ఆయన హుటాహుటిన గదిలోనే భార్య ఉరివేసుకొని మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే వెంటనే రిటర్న్ అయ్యారు. ఆ రిటర్న్ అయిన తర్వాతనే అక్కడ షాక్ కు గురయ్యారు. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య కలకలం రేపుతోంది. అల్వాల్లోని ఇంట్లో ఉరివేసుకొని సత్యం భార్య రూపాదేవి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆమె ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపట్టారు. 10 ఏళ్ల కిందట ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో రూపాదేవి ప్రస్తుతం టీచర్గా ఉన్నారు. 2 రోజులుగా ఆమె స్కూలుకు కూడా వెళ్ళడం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలోనే వాళ్ళు పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకొని వచ్చారు, తిరుమల వెళ్ళొచ్చారు. సో అంతలోనే ఏం జరిగింది, అసలు ఇద్దరి మధ్య అంతటి విభేదాలేంటి, ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సిన బలమైన కారణం ఏంటనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, వెరీ బ్యాడ్, మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఎందుకు, అంటే కారణం ఏమై ఉంటుందంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తా ఉంది. గత 2 రోజుల నుంచి ఆమె స్కూల్ కు వెళ్ళట్లేదు. వికారాబాద్ కి సంబంధించినటువంటి జిల్లాలో ఆమె ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. 2 రోజుల నుంచి అయితే వెళ్ళట్లేదు. అయితే ఇంట్లో ఏం జరిగింది అనేటువంటిది ఇంకా పూర్తి సమాచారం బయటకు లేదు. నిన్న ఉదయం వరకు కూడా మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రీసెంట్ గానే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా పోటీ చేశారు. కానీ ఆయన నియోజకవర్గానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నిన్న గురువారం సాయంత్రం పూట ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టుగా సమాచారం అందింది. అయితే మీడియాకు సమాచారం ఈ రోజు ఉదయం తెలిసినప్పటికీ నిన్న రాత్రే ఎమ్మెల్యే కూడా సమాచారం అందింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. నిన్న కూడా కలిసే ఉన్నారు. కాకపోతే విభేదాలు ఉన్నాయి అనేటువంటిది గత కొంతకాలంగా నడుస్తుంది. ఎమ్మెల్యే కాకముందు వరకు అన్యోన్యంగానే ఉన్నారు. ఈయన చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేటువంటిది కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. గత కొంతకాలంగా పాలిటిక్స్ లో ఉన్నారు మేడిపల్లి సత్యం. ఇంటి బాధ్యతను, ఇంటి కుటుంబాన్ని పోషించింది మొత్తం రూపాదేవి భార్యని. ప్రభుత్వ టీచర్ గా ఉన్నారు. ఆమెనే పూర్తి స్థాయిలో పోషించింది. ఈయన కేవలం పాలిటిక్స్ లో ఉంటూ పాలిటిక్స్ లో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలంటూ చొప్పదండి ఎమ్మెల్యే పూర్తి టైం అంతా కూడా ఎమ్మెల్యే రాజకీయాలకి కేటాయించారు. ఆయన మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి అనుచరుడుగా మేడిపల్లి సత్యంకి పేరుంది. టీడీపీలో పనిచేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. 2018వ సంవత్సరంలో ఆయనకు ఈసారి 2023 ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. సో అప్పటి నుంచి సంతోషంగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో గత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తలెనట్టుగా తెలుస్తా ఉంది. ఈ రీసెంట్ గా తిరుపతి పుణ్యక్షేత్రాలు, అలా కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా కుటుంబ సభ్యులు కలిసి తిరిగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆమె ఉరేసుకొని చనిపోయినట్టుగా సమాచారం అందడంతో ఆయన నియోజకవర్గం నుంచి అక్కడికి వచ్చారు. ప్రస్తుతం కొంపల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకొని ఏం జరిగింది అనేటువంటిది దర్యాప్తు చేయడానికి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే భార్య సూసైడ్ చేసుకోవడం ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగురాలు, మంచి పొజిషన్ లో ఉన్నారు. శాలరీ కూడా బాగానే ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. ఏం జరిగింది అనేటువంటి కోణంలో దృష్టి పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ విషయం సంచలనంగా మారింది. ఆమె మృతికి సంబంధించినటువంటి ఘటన.
రామ్. రైట్ మధు, అంటే నిజంగా అంటే ఎందుకు అంటే బలమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటే మనం ఒకసారి ఆలోచిస్తే ఆమె గవర్నమెంట్ టీచర్, సో ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. బహుశా ఆ ఇంటికి సమయం కేటాయించని పరిస్థితి విషయంలో ఏదైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా, లేదంటే ఇంకా గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ఏదో ఒక రీజన్, బహుశా ఫ్యామిలీ రీజన్సా లేదా ఇతరత్ర వ్యక్తిగత కారణాలా ఏంటి? అంటే దీనికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారణ చేపట్టారా? అలాగే మేడిపల్లి సత్యం ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన్ను పరామర్శించినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? పోలీసుల విచారణ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఆమె స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, స్కూల్కి అటెండ్ అవ్వట్లేదు ఆమె ఆ ఉద్యోగానికి. సో ఆమె ఫోన్ కానీ ఆమెకు తెలిసినటువంటి స్నేహితులు తర్వాత బంధువుల ద్వారా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం బయటికి రానప్పటికీ కూడా, కాకపోతే ఇద్దరి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించినట్టుగా అయితే దీనికి సంబంధించినటువంటి కాస్త సమాచారం బయటకు వచ్చింది. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆమె సూసైడ్ చేసుకునేటువంటి అంత పెద్దగా కారణాలు ఏమున్నాయనేటువంటి, ఎందుకంటే చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మేడిపల్లి సత్యం గతంలో కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఇంటికి సమయం గతంలో కూడా ఆయన కేటాయించేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కాస్త సమయం కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కావడానికి పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్ లో టైం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. వికారాబాద్ లో ఆమె పనిచేస్తా ఉన్నారు, అల్వాల్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబంలో ఎందుకు విభేదాలు ఒకసారిగా పొడచూపాయి, ఎందుకు ఆమె ఆత్మహత్య వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ద్వారా. ఆమె కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరికొంత సమయం తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వ వర్గాలు దీనిపైన దృష్టి పెట్టాయి. అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయనకు పరామర్శించడంలో కావచ్చు, మరికొద్ది సేపట్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రామ్. రైట్ సార్, థ్యాంక్ యూ మధు. రైట్, ఎమ్మెల్యే భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఎందుకు ఈమె బలవన్మరణానికి పాల్పడింది, ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించిన కారణాలు ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. నెల రోజుల కిందటే పేట్ బషీరాబాద్ విల్లా నుంచి అల్వాల్ పంచశీల కాలనీకి నివాసం మారినట్టుగా తెలుస్తోంది. ఆమె 2 రోజులుగా స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. ఆమె మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరిగింది? ఇంతలోనే ఇటీవలి కాలంలో పుణ్యక్షేత్రాలకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 10 ఏళ్ల కిందట. అయితే కొద్ది కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది, ఇద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది? ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి ఉన్నారు. 11 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు, 9 సంవత్సరాల అమ్మాయి ఉంది. సో అంతలోనే ఏం జరిగింది? ఇటీవలి కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అంత హ్యాపీగానే ఉన్నారు. సో ఆమె కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. ఆర్థికంగా కూడా గతంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. కానీ ఏం జరిగిందనే అంశంలోనే ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యే భార్య బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటనే కోణంలో ప్రస్తుతం చర్చ అయితే సాగుతుంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నారు. అల్వాల్ ఇంట్లో ఉరివేసుకొని సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అల్వాల్ ఇంటికి సంబంధించినవి. అదే ఇంట్లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే ఆమె 2 రోజుల నుంచి కాస్త మూడిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల నుంచి ఆమె స్కూల్కి కూడా వెళ్ళడం లేదని తెలుస్తుంది. కాస్త డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇద్దరి మధ్య ఆ విభేదాలు ఏంటనే విషయం ఎమ్మెల్యే స్వయంగా వెల్లడిస్తే కానీ ప్రస్తుతానికి పూర్తి స్థాయి విషయాలు బయటకు తెలిసేలా లేవు. సో పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆసుపత్రి దగ్గర దృశ్యాలు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్కడ విషన్న వదనాలతో కూర్చున్నారు హాస్పిటల్ దగ్గర. నిన్నంతా కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో పర్యటించి ఆయన సాయంత్రం నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఈ సమాచారం తెలిసింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా దానికి సంబంధించిన సమాచారం వచ్చిన ఆయన హుటాహుటిన అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి వెంటనే బయలుదేరి వచ్చారు. మేడిపల్లి సత్యం బంధువులు అలాగే అభిమానులంతా అక్కడ ఉన్నారు ఆసుపత్రి దగ్గర.
సో ఏం జరిగింది, అసలు ఎందుకు ఆమె బలవన్మరణానికి పాల్పడిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి కోంపల్లిలోని ఆసుపత్రిలో ఆమెను అక్కడికి తరలించారు, డెడ్ బాడీని. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించే అవకాశం ఉంది. ఆసుపత్రి దగ్గర దృశ్యాలు మనం చూస్తున్నాం. మేడిపల్లి అనుచరులు అలాగే ఆయన బంధువులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చాలా విషణవదనాలతో అక్కడ కూర్చున్నారు. సో ఏం జరిగింది అసలు, ఇద్దరి మధ్య ఆమె బలవన్మరణానికి పాల్పడేంత బలమైన కారణం ఏమైంటుందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం నిన్న కాస్త లేటుగా బయటకు తెలిసింది. ఆమె సాయంత్రమే ఆత్మహత్య చేసుకుంది. పొన్నం ప్రభాకర్ అక్కడ ఉన్నారు. ఆయన అనుచరులతో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటనే విషయాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనకు చూసాం. సో అసలు ఏం జరిగింది, నిజంగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఆయన డ్రీమ్ కూడా నెరవేరింది. ఎప్పటి నుంచో చొప్పదండి నుంచి గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మొన్న ఎన్నికల్లో ఆయన గెలిచారు, ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. కానీ ఆయన భార్య మరి ఎందుకు ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఆమె ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? అంతేకాదు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అట్లాంటప్పుడు కాస్త ఇద్దరి మధ్య కూడా అఫెక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆమె ఎందుకు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, బలవన్మరణానికి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడేంతటి కారణం ఏమై ఉంటుంది? ఇదే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆసుపత్రి వద్ద ఆయన అనుచరులు అలాగే ఆయన బంధువులంతా కూడా ఆసుపత్రి వద్ద ఉన్నారు ప్రస్తుతం. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఫోటోలో ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చూడొచ్చు. దృశ్యాల్లో పొన్నం ప్రభాకర్ ఆయన పరామర్శించారు. ఆ పక్కన ఉన్నటువంటి అనుచరుని బంధువుల్ని అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఆమె అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటనే కోణంలో ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. మేడిపల్లి సత్యంతో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన మంత్రి ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు. అక్కడ ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళు ఇటీవలి కాలంలోనే పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళొచ్చారు, తిరుమలకు వెళ్ళొచ్చారు కుటుంబ సభ్యులతో. ఒకసారి ఆ మాటలు విందాం. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారో విందాం.